పాట తెలుసా? బీజే పాల్ గారు రాసినారు. ఎప్పుడు రాసినారు ఈ పాట? మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జన్మదినం రోజున వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారండి మీటింగ్ పెట్టి, గాంధీ అంత గొప్పోడు లేడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి అని బాగా పొగుడుతూ ఉన్నారంట. అప్పుడు అది చూసి రాసినాడు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుతో సమమైనటువంటి వారు ఎవరు కూడా లేరు అని. మంచిది. సియోను గీతాల్లో ప్రతి పాట కూడా ఒక అనుభవంతో వచ్చినటువంటి పాటలే. ప్రతి పాటకి కూడా ఒక వెనకటి చరిత్ర అనేది ఉంటుంది. చాలా ఆత్మీయమైనటువంటి పాటలు. ఇప్పుడున్న పాటల్లో ఆత్మీయత కనిపించట్లేదు, కానీ ఆ పాటలన్నీ కూడా దైవజనులు భక్సింగ్ గారు వాక్యం చెప్తే మళ్ళీ సాయంత్రం మీటింగ్ అంతా ఆ వాక్యమే ఒక పాటగా వాళ్ళు రాసి రాగం గట్టి తీసుకుని వచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ దైవజనులు మరి ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా వారు కట్టినటువంటి పాటలు సియోను గీతాలు. అవి మనము పాడడం అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరం. సరే, మంచిది. రండి, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 60వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 30వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యేసు శిష్యుడిగానున్న అరిమితయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయింది. ప్రార్థన చేసు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీళ్ళలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేమందరము కూడా కూడి ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించడానికి కొరకై మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, కనికరించండి. ఈ రాత్రి కూడా కేవలం మీ వైపే మేము చూస్తూ ఉన్నాం, మీ మీద ఆధారపడుతూ ఉన్నాం. మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైనటువంటి తలంపులను మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని నిలవబడుతున్న వాడినైనా నేను నిష్ప్రయోజకుడని, బలహీనుడని దార్థం ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను మీరు దూరపరిచి కేవలం మీరు మాత్రమే ఇక్కడ నిలువబడి మాకు కావలసిన కొన్ని శ్రేష్టమైన సంగతులను మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. నిన్న ఉదయకాలం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటా వచ్చాం. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మాట్లాడినటువంటి మాటలు, మరి ఆ 7 మాటలు, ఆ మాటల్లో ఉన్నటువంటి భావము, అవన్నీ కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. దాంట్లో ఉన్న ఆత్మీయమైనటువంటి భావం ఏంటో 7 మాటలకి కూడా 7 టైటిల్స్ పెట్టుకుంటా వచ్చాం. మొదటి మాట అభ్యర్థన, రెండవ మాట అభయము, మూడవ మాట ఆదరణ, నాలుగవ మాట ఆక్రందన, ఐదవ మాట ఆవేదన, ఆరవ మాట ఆచరణ, ఏడవ మాట ఆత్మార్పణ. నేనే చెప్పినాను 7 చూడకుండా. మీరు నిన్నటి నుంచి తెగ నోట్సులు రాసేస్తూ ఉన్నారు, కానీ మీరు కనీసం ఒక మాట అనే చెప్తారేమో అనుకుంటే మీరేమి చెప్పలేదు. అన్నీ నేనే చెప్తా వచ్చినాను, కాబట్టి మర్చిపోకూడదు. సరే, యేసుప్రభు వారు సిలువ వేయబడడానికి మరియు యేసుప్రభు వారు రేపటి దినాన ఉదయకాలం ఆయన పునరుత్థానుడై సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడానికి మధ్య
యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడడం అనేటటువంటి ఒక ఘట్టం ఉంది. ఆ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి చేయబడినటువంటి కార్యాన్ని గురించి పెద్దగా ఎవరు కూడా ఆలోచించరు, దాని గురించి ధ్యానం కూడా చేయరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పార్థివ శరీరము, ఆ పార్థివ దేహము ఖననం చేయబడడం అనేది కూడా ఆయన పునరుత్థానానికి, ఆయన శిలువ మరణానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆయనను సమాధి చేయడం అనేది కూడా అంతే ఆధిక్యత, అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడడం కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యమే. ఎందుకు, ఎట్లా యేసు ప్రభువారు సమాధి చేయబడడం ఒక అద్భుతమైన కార్యం అంటే, వాస్తవంగా రోమా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారము ఆ శిలువ మరణం అనేది అది ఎంతో ఘోరమైనటువంటి మరణం. అది శిలువపై చనిపోయినటువంటి వారిని, వారి యొక్క శరీరాలని రోమా ప్రభుత్వం ఏం చేయదంటే వాళ్ళని ఇవ్వదు. మళ్ళీ వాళ్ళని ఖననం చేయడానికి వరకు లేదా సమాధి చేయడానికి అది ఇవ్వదు. శరీరాన్ని ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటాయి ఆ శరీరాలు. అయితే ఏం చేస్తారు వాళ్ళంటే, ఆ సాధారణంగా శిలువ మరణం పొందిన వ్యక్తుల దగ్గరికి సాయంత్రం వచ్చి వాళ్ళు బ్రతికున్నారా లేదా చూసి వాళ్ళని కాళ్ళతో వాళ్ళ కాళ్ళను విరగొట్టి వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఏం చేస్తారంటే అట్లా వదిలేస్తారు. వాళ్ళు అట్లాగే ఎండిపోయి అక్కడే కుళ్ళిపోయి పురుగులు పడి చనిపోవాలన్నట్లుగా. ఎందుకంటే ఆ దారిని పోయి చూసే వాళ్ళందరూ కూడా ఇది చాలా భయంకరమైనటువంటి మరణము అనేటటువంటి విషయాలు వాళ్ళు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇంక అట్లాగే ఉండిపోవాలి వాళ్ళు అనేది ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి చట్టం అన్నమాట అది. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో ఏం చేయబడినట్టు అవి పడవేయబడి ఉండెను అని రాయి. అంటే వాటిని ఎవరు కూడా ఖననం చేయకోకుండా. సో అది వాళ్ళ యొక్క చట్టాలలో అది ఒక రకమైనటువంటి చట్టం. ఏంటి దీని కారణం అంటే, శిలువపై అట్లాగే వాళ్ళు కుళ్ళిపోయి వేలాడుతూ ఉంటే ఆ మార్గంలో చూసినటువంటి వారందరూ కూడా భయపడి ఎవ్వరు కూడా ఆ రోమా ప్రభుత్వం మీద ఇంకా వేరెవ్వరు కూడా వాళ్ళు తిరుగుబాటు చేయకోకుండా ఉంటారు అనేది రోమా ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఒక అద్భుతమే అనొచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిగా శిలువ మరణం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మొదటిసారిగా సమాధి చేయబడటం కూడా దేవుడు చేసినటువంటి అద్భుతాల్లో అది కూడా ఒక మహా అద్భుతమైనటువంటి కార్యమే. శిలువ మీద అట్లా పార్థివ శరీరాన్ని, యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని అలా విడిచిపెట్టడం అనేది ప్రభుత్వం యొక్క చట్టం నుండి ఏం చేయబడుతూ వచ్చిందంటే అది ఆ రోజున తప్పించబడుతూ వచ్చింది. ఆ పిలాతు యొక్క మనస్సుని మార్చబడుతూ వచ్చింది ప్రియదేవుని బిడ్డ. ఇది కూడా రెండవ సంగతి. వాస్తవంగా మనం గమనిస్తే ఇది కూడా దేవుడి మరి నిన్న నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామే, యేసు ప్రభువారి పుట్టుక, ఆయన యొక్క శిలువ మరణము, ఆయన సమాధి, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేవడము, ఇవన్నీ కూడా ఆయన పుట్టడానికి కొన్ని సంవత్సరాలకి పూర్వమే ఇవన్నీ కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పు అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది కూడా ఆయన ప్రవచనంలో ఒక భాగమే, ఆయన నెరవేర్పే ప్రియదేవుని బిడ్డ, ఆయన సమాధి చేయబడటం అనేది కూడా. ఇప్పుడు ఈ సమాధి చేయబడినటువంటి ఘట్టంలో మనం చదువుతూ వచ్చినాం ఒక మాట ఏమని రాయబడి ఉంది. యేసు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు అనేటటువంటి ఒక ధనవంతుడు వచ్చి ఏం చేస్తూ వచ్చినాడట, ఆ శరీరాన్ని ఇమ్మని తను అడుగుతా వచ్చినాడు. సో అరిమతయి యోసేపు గురించి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న సంగతి మనకు తెలిసిందే, మనం నిన్నటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిని శిలువకు అప్పగించినారు. ఆయన శిష్యులందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయినారు, యోహాను ఒకడు తప్ప. ఇప్పుడు ఎంతోమంది ఆయన చేత స్వస్థపరచబడుతూ వచ్చినారు, ఎంతోమంది ఆయన చేత ఆశీర్వదించబడుతూ వచ్చినారు, ఎంతోమంది ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే వాటిని వారు భుజిస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ ప్రజలు ఎవ్వరు కూడా ఆ శిలువకి సమీపంలో లేరు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆయన్ని విడిచి వెళ్ళిపోతూ వచ్చినారు. ఇప్పుడు 7వ మాట మాట్లాడినాడు, గట్టిగా పెద్ద కేక వేసినాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. తల వంచి ప్రాణము విడుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది, ఆ రాణు వారు వచ్చినారు.
అక్కడ రాయబడి ఉంది కదా, 54వ వచనంలో, శతాధిపతి మరియు అతనితో కూడా యేసును కావలున్న వారును మరి భూకంపమును జరిగిన కార్యములన్నిటి చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్తూ వచ్చినారు. ఇప్పుడు ఆ సాయంత్రం ఒక వ్యక్తి వచ్చినాడట. ఆయన పేరు అరిమతయ్య యోసేపు. మగ్దలేనే మరియా అంటే చెప్పినాను, ఆమె మగ్దలేనే అనేటటువంటి గ్రామానికి చెందినటువంటిది కనుక ఆమెని మగ్దలేనే మరియా అని. అట్లాగే అరిమతయ్య యోసేపు కూడా అరిమతయి అనేటటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు. ఎక్కడుంది ఈ మాట? లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త 23:50లో ఆ మాట మనం చూస్తాం. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఒకడు ఉండెను. కాబట్టి ఇతడు అరిమతయ్య అనేటటువంటి ఆ పట్టణానికి లేదా యూదుల పట్టణానికి, యూదుల గ్రామానికి చెందినటువంటి సభ్యుడు. ఇతను వచ్చినాడు, పిలాతుని అడిగినాడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహమును నాకు ఇమ్మని అడిగినాడు. దేవుడు కూడా ఆ పిలాతు యొక్క మనస్సును మార్చినాడు. వారి రోమా చట్ట ప్రకారముగా దేహం ఎవరికి ఇవ్వకూడదు, కానీ దేహాన్ని ఇవ్వడానికి పిలాతు కూడా ఇష్టపడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఆ దేహాన్ని తను తీసుకుంటూ ఆ నారబట్టలు చుట్టి తను సమాధి చేసినటువంటి విషయాలన్నీ మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అరిమతయిలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఈ రాత్రి మనం ధ్యానం చేయడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. అరిమతయి యోసేపులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి లక్షణాలు కదా. యేసు ప్రభు వారిని సమాధి చేయడానికి కొరకు తను ముందుకు వస్తూ వచ్చినాడు. నేను చేస్తాను యేసు ప్రభు వారిని సమాధి అని. కాబట్టి తనలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి తలంపులు ఈ రాత్రి మనము ధ్యానం చేయడం, ప్రభు యొక్క ఆత్మ ద్వారా ధ్యానం చేయడానికి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రండి. మొదటి సంగతి, ఎవరు అరిమతయి యోసేపు అంటే అక్కడ రాయబడింది 57వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడుగా ఉన్నాడట. సో మొదటిది అరిమతయి యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యోసేపును గురించి రాయడానికి ఇష్టపడినప్పుడు రాసినటువంటి మొదటి మాట ఏంటంటే, ఎవరితను అంటే ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు కదా. శిష్యుడికి క్రైస్తవునికి చాలా వ్యత్యాసం ఉంది. శిష్యుడు వేరే, క్రైస్తవుడు వేరే. ఏంటి శిష్యుడికి క్రైస్తవుడికి ఉన్నటువంటి వ్యత్యాసము అంటే, శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువుని వెంబడించేవాడు శిష్యుడు. శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువుకి విధేయత చూపించేవాడు. శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువుని ప్రేమించేటటువంటి వాడు. శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువుని అనుసరించేటటువంటి వాడు. శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువుకి నమ్మకత్వం కలిగి జీవించేటటువంటి వాడు. శిష్యుడు అంటే ప్రతిరోజు కూడా గురువు చెప్పేటటువంటి మాట కొరకు ఎదురు చూస్తూ ఆ మాటని అక్షరాల నెరవేర్చడానికి కొరకు తన్ను తాను సిద్ధపరచుకునేవాడే శిష్యుడు అంటే. మరి క్రైస్తవుడంటే ఏంటి? నెలకు ఒకసారి దేవుని మందిరానికి వచ్చేవాడు, వారానికి ఒకసారి దేవుని వాక్యాన్ని చదివేవాడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా దేవుని సన్నిధికి వచ్చి వాగ్దానాలు తీసుకుని పోయేవాడు క్రైస్తవుడండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞలో ఏమని చెప్పినాడు ఆయన? మీరు వెళ్ళి, చూడండి ఇక్కడ పక్కనే ఉంటుంది కదా, 19వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని రాసినారా, చెప్పినాడా మీ బైబిల్లో? లేకపోతే క్రైస్తవులుగా చేయండి అని ఉందా? శిష్యులుగా చేయండి. గాడ్ వాంట్స్ డిసైపల్స్, నాట్ నామినల్ క్రిస్టియన్స్. దేవునికి కావలసినది శిష్యులు కావాలా, అంతేగాని ఎవరు అవసరం లేదు. నామకార్థమైనటువంటి క్రైస్తవులు యేసు ప్రభు వారికి అవసరం లేదండి.
సో ఇప్పుడు అరిమత యోసేపుని గురించి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించినాడంటే, అరిమత యోసేపు శిష్యుడు కదా. యేసుప్రభు వారికి కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. ఉపయోగం ఏముంది? అవసరమైనప్పుడు ఏమైనారు? వీళ్ళందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోతా వచ్చినారు. కానీ అరిమత యోసేపు ఎంత గొప్ప శిష్యుడంటే, తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని ఏం చేయలేదు, తను విడిచిపెట్టినటువంటి వాడు కానే కాదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన స్నేహితుడా, అరిమత యోసేపు జీవితంలో నుంచి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? మనం కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా ఉండాలండి. పాట పాడతాం కదా, యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా మనం ఆయన వెంబడిస్తామని. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పాటలు పాడతాం. కానీ అది మన ప్రాక్టికల్ లైఫ్లో కనిపించాలా. ఇప్పుడు వాళ్ళు కూడా శిష్యులే, 12 మందిని కూడా శిష్యులుగానే ఏర్పరచుకున్నాడు యేసు ప్రభు వారు. కానీ ప్రాక్టికల్ లైఫ్లో అవసరమైనప్పుడు వారు ప్రభువుని వెంబడించేటటువంటి విషయంలో వారు ఏమైపోతూ వచ్చినారు? ఫెయిల్ అవుతూ వచ్చినారు. వాళ్ళు భయపడిపోయి దాక్కున్నారు రోమా సైనికులకి. యేసుప్రభు వారిని తీసుకెళ్ళి సిలువేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఆయన శిష్యులమని చెప్తే ఎక్కడ మమ్మల్ని కూడా చంపేస్తారని భయపడ్డారు. కానీ అరిమత యోసేపు అతడు మంచి శిష్యుడు. సో ప్రభువుని ప్రతి పరిస్థితుల్లో కూడా వెంబడించడం నేర్చుకున్నటువంటి శిష్యుడండి. కాబట్టి ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, మొదటి సంగతిని నా జీవితంలో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుల వలె ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, కాగా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిరోజు కూడా ఏం చేయాలా? అనుదినము నా సిలువనెత్తుకుని తనను తాను ఉపేక్షించుకుని నన్నేం చేయాలి? వాడు వెంబడించాలి. సిలువనెత్తుకోవడం అంటే చాలామందికి ఆ సిలువ యొక్క విలువ, ఆ సిలువ బలియాగంలో ఉన్నటువంటి ఆంతర్యము, ఆ త్యాగ సహితమైనటువంటి ప్రేమని ఇంకా చాలామంది నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు గుర్తించలేదు. కాబట్టే సిలువనెత్తుకుని వెంబడించడం అంటే సిలువను బంగారపు సిలువలు మెళ్ళలో చేయించుకుని వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు. అది కాదు. సిలువ అంటే దేనికి సాదృశ్యము? సిలువ యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమలకి సాదృశ్యం. అపోస్తులైన పౌలు కూడా అన్నాడు, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో, మనం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించిన మీదటనే మనం ఏం చేయాలా? పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పినారు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను కూడా ఏం చేయాలా? వారికి సువార్తని చెప్పి వారిని నాకు శిష్యులుగా చేయాలి. నేటి సార్వత్రిక సంఘంలో, క్రైస్తవ సమాజంలో శిష్యుల కంటే ఎక్కువగా నామకార్థమైనటువంటి భక్తి జీవితం కలిగినటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతూ ఉన్నారు, కానీ శిష్యులు లేరు. ఈ స్థానిక సియోను సంఘంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మార్చబడిన అనుభవం కలిగినటువంటి శిష్యులు ఉంటే అది ఎంతో ఆత్మీయమైనటువంటి మేలు ప్రియదేవుని. ఎంతో బాధాకరమైన సంగతి, బయట చూస్తే ఆచారపూర్వకమైన భక్తి, నామకార్థమైనటువంటి భక్తి చేసేటటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు, కానీ నిజంగా ప్రభువుని తాము ఉపేక్షించుకుని తమ సిలువను ఎత్తుకుని అనుదినము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించేటటువంటి శిష్యులు బహు కొద్ది మంది అయిపోతూ వచ్చినారు. కానీ అరిమత యోసేపు జీవితంలో చూస్తే అతడు నమ్మకంగా ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడు. ఈ రాత్రి నా సంగతి ఏంటి స్నేహితుడా? మనం కూడా యేసు ప్రభు వారిని అనుదినము ప్రతి పరిస్థితుల్లో కూడా వెంబడించేటటువంటి శిష్యులమేనా, లేకపోతే నామకార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులమా? ఏదైనా కష్టం వస్తే చాలామంది ఏమవుతారు? శిష్యుడైతే ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా కూడా ఐఎమ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ధైర్యంగా చెప్పగలుగుతాడు. అదే నామకార్థమైన భక్తి ఉన్నవాడైతే కష్టం వస్తే, ప్రభుత్వాలు మారితే వీళ్ళ విశ్వాసం కూడా ఏమైపోతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. మొదటి సంగతి, అరిమత యోసేపు ఎవరు? శిష్యుడు. హీ ఈస్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత సంగతి అక్కడనే రాయబడి ఉంది. ఎవరితడు? యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి. ఎవరంట ఇతడు? ధనవంతుడు. ఎట్లాంటి ధనవంతుడు అంటే, బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాయ్యా, నేను నిత్య రాజ్యానికి నేను కూడా వారసుడిని
నీకున్నదంతా కూడా అమ్మేసేసి పేదలకు ఇచ్చి నన్ను ఏం చేయమన్నాడు? వెంబడించమన్నాడు. ఏం చేశాడు ఆ ధనవంతుడు? అమ్మేసి వచ్చి పేదలకు ఇచ్చి ప్రభుని వెంబడించినాడా? లేదు. ఆ మాటకి అతనికి చిన్నబుచ్చుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకుని ఇప్పుడు అతను అట్లాగే ఏం చేసినాడు? వెంబడించుకోకుండా ప్రభుని విడిచి వెళ్ళిపోతా వచ్చినాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ధనవంతుల గురించి చెప్తూ అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికంటే కూడా సూదె బెజ్జంలో ఒంటె దూరడం అనేది చాలా సులువు అన్నాడు. సూదె బెజ్జంలో ఉంటే దూరుతుందా? సూదె బెజ్జం అంటే సూదె బెజ్జం అంటే చాలా చిన్నది. సూదె బెజ్జం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఏం కళ్ళలోకి వచ్చేసిందంటే, బట్టలు కుట్టేటటువంటి సూదె కళ్ళల్లోకి వచ్చేసింది, గుర్తుకొచ్చేసింది. వాస్తవంగా సూదె బెజ్జం అంటే ఆ సూదె కాదు చెప్పింది యేసు ప్రభు వారు. యెరూషలేంలో సూదె బెజ్జం అని ఉంటుంది. అంటే యెరూషలేం పట్టణము 12 గుమ్మాలు కలిగినటువంటి పట్టణం అది. ఆ పట్టణం చుట్టూతో ఏమవుతుందంటే పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది. మొత్తం అంతా కూడా రౌండ్, ఆ పట్టణం అంతా కాంపౌండ్ వాల్, చాలా ఎత్తైన కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ 12 మార్గాలకి కూడా పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులు రాత్రి అయితే ఏం చేస్తారంటే ఆ తలుపులు వేసేస్తారు, ఆ తలుపులు తీయరు. మళ్ళీ పొద్దున్నే తీసేది తలుపులు. ఆ తలుపులు తీయాలంటే ఒకళ్ళిద్దరి చేత అయ్యేది కాదు, చాలా బరువు ఉంటుంది, చాలా ఎత్తైనటువంటి తలుపులు అన్నమాట. అయితే ఇప్పుడు యెరూషలేంలో నుండి ఒంటెల మీద వ్యాపారం చేయడానికి పక్కన ఉన్నటువంటి పట్టణాలకు వెళ్తారు కొంతమంది వర్తకులు, వ్యాపారస్తులు ఒంటెలను తీసుకుని. ఆ ఒంటెలను తీసుకుని వ్యాపారానికి వెళ్తారు. వాళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే లేట్ అవుతుంది, కొంచెం లేట్ నైట్ అవుతుంది, రాత్రి అవుతుంది. అప్పుడు ఈ పట్టణానికి ఏమవుతుందంటే ఒక దగ్గర మీరు యెరూషలేం వెళ్తే చూడొచ్చు అనమాట. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సూదె బెజ్జం అంటే ఏం రాసినాడో ప్రభు అని. ఆ పట్టణంలో ఒక దగ్గర ఏమవుతుందంటే ఒక చిన్న హోల్ ఉంటుంది. ఒక చిన్న హోల్ అంటే ఒక మనిషి దూరగలిగినంత, ఒక మనిషి ఆ హోల్లో నుంచి దూరి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అంత హోల్ ఉంటుంది ఆ పట్టణంకు ఉన్నటువంటి ఆ ప్రాకారానికి. దాన్ని సూదె బెజ్జం అంటారు వాస్తవంగా యెరూషలేంలో. ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే రాత్రి వ్యాపారానికి, పొద్దున వ్యాపారానికి వెళ్ళి మళ్ళీ రాత్రి తిరిగి వస్తారు కదా, లేట్ అవుతుంది కదా కొంచెము. ఆ లేట్ అయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మనుషులు వెళ్ళిపోగలుగుతారు కానీ ఒంటె వెళ్ళలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి నుంచి పొద్దున వరకు ట్రై చేస్తూనే ఉంటారు. ఆ చిన్న హోల్లో ఆ ఒంటెని పెట్టి దాన్ని నిదానంగా నొక్కి అవతల పక్కకు పోనిద్దాం, లోపలికి బయట మళ్ళీ ఇప్పుడు పొద్దున్న తలుపులు తీసేంత వరకు కూడా ఈ బయట ఎక్కడ మనం కూర్చుంటాము, చలిలో మంచులో ఎక్కడ కూర్చుంటామని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ పొద్దున అయినా కూడా ఏమవుతుంది, దాంట్లో వెళ్ళదు. అది అట్లా జరుగుతుంది అక్కడ ప్రక్రియ. దాన్ని ఉద్దేశించి యేసు ప్రభు వారు అన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలోకి పోయేదానికంటే ఒంటె సూదె ఆ బెజ్జంలో నుంచి అవతల పక్కకి నగరంలోనికి వచ్చేయడం ఈజీ అని చెప్తూ వచ్చినారు. కానీ ఇప్పుడు ఇతని గురించి రాస్తూ ఒక మాట రాయబడింది. ఎవరు అరిమతె యోసేపు అంటే ఇతను ఎవరట? ధనవంతుడు. కానీ ఎట్లాంటి ధనవంతుడు? ఇప్పుడు అక్కడ ప్రభు చెప్పినాడే ఎగ్జాంపుల్స్, అట్లాంటి ధనవంతుడు కానే కాదు. ఇతడు ధనవంతుడే, కానీ ధనం ద్వారా వచ్చినటువంటి గర్వము కానీ, ధనం ద్వారా వచ్చినటువంటి అహంకారం కానీ, ధనము ద్వారా వచ్చినటువంటి మరి దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావము కానీ తన జీవితంలో లేనటువంటి ధనవంతుడు. ఉదాహరణకి అబ్రహాము కూడా ఎవరు? ధనవంతుడే. కానీ అబ్రహాముని గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాము విశ్వాసులకి తండ్రి, లేదా అబ్రహాము నాకు స్నేహితుడు అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ మాట యేసుప్రభువు వారు చెప్పినాడని ఈ భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి పోరు అనేది తప్పు మాట అది. అట్లయితే ఇప్పుడు ఇతను కూడా ధనవంతుడే, కానీ ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి ధనవంతుడు, ప్రభు కొరకు తన ధనం మొత్తాన్ని కూడా వెచ్చించినటువంటి ధనవంతుడు, ప్రభు యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ధనవంతుడు.
అంతేగాని ఆ ధనవంతుడి వల్లే దేవుని మాటకు లోబడుకోకుండా ముఖం చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు కాదు ఈ ధనవంతుడు. దేవుని మాటకి లోబడేటటువంటి వాడు, దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారినందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినటువంటి వాడు అరిమతయి యోసేపు అనేటటువంటి ధనవంతుడు. కాబట్టి అతని గురించి ఆ మాట రాయడానికి పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అరిమతయి యోసేపు ధనవంతుడు అని రాస్తూ వచ్చినాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో మనం కూడా దేవుని మాటకు లోబడే వారమేనా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్న వారమేనా? మనం కూడా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచిన వారమేనా? లేకపోతే మనకున్నటువంటి ధనాన్ని బట్టో, మనకున్నటువంటి చదువుని బట్టో, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, మనకున్నటువంటి అందచందాలను బట్టో బహుశా ఒకవేళ నీ నా జీవితంలో కూడా అహంకారము, గర్వము లాంటివి ప్రవేశించి దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారమా? ఇతని జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటో తెలుసా? అతడు ధనవంతుడే, కానీ దేవుణ్ణి వెంబడించినటువంటి ధనవంతుడు. ఆ ధనవంతుడేమో దేవుని వెంబడించడానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళిపోతే, ఈ ధనవంతుడు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడినటువంటి ధనవంతుడు. అలా ఇష్టపడుతూ వచ్చినాడు అంటే కారణం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది యేసుక్రీస్తు ప్రభువారి పట్ల. ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం ఏం చేస్తుందట? నడుస్తుంది. చాలామంది వారి జీవితాల్లో ఎందుకు ప్రభువుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి హృదయంతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, మంచి మనస్సుతో వారు ప్రభువుని ఎందుకు వెంబడించలేకపోతా ఉన్నారు అంటే వారిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి గర్వమే. మేబీ వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ని బట్టి బహుశా వాళ్ళకు ఉన్నటువంటి గర్వమేమో. అందుకని వారు పూర్తిగా ప్రభువుని వెంబడించలేకపోతున్నారు. కానీ ఈ ధనవంతుడిని చూస్తే అందరూ విడిచి వెళ్ళిపోయినారు, కానీ ఆ సాయంకాలం ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళినాడు. ఆయన పార్థివ దేహాన్ని నాకు అప్పగించమని అడుగుతూ వచ్చినాడు. లేకపోతే ఎందుకు ఆ మాట రాయించాలి? పరిశుద్ధాత్మదేవుడు అరిమతయి యోసేపు అనేటటువంటి ఒక శిష్యుడు ఉండని అని రాస్తే వదిలేస్తే అయిపోయేదిగా. కానీ మళ్ళీ ప్రక్యులర్గా ఎందుకు రాయించినాడు? ధనవంతుడు అతడు అని ఎందుకు రాయించినాడంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో చాలామంది ధనవంతులు ఏమైపోతూ వచ్చినారు? ఫెయిల్ అయిపోయినారు కదా. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు కూడా ఏమైపోయినాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయినాడు. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇంకొక ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించు అన్నాడు. వీళ్ళందరూ ఫెయిల్ అయినారు, కానీ ఈయన ఫెయిల్ అయిన ధనవంతుడు కాదు. ప్రభువుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వెంబడించినటువంటి ధనవంతుడు. ధనం ఉంది, కానీ ఏం లేదో తెలుసా తనలో? ధనాన్ని బట్టి వచ్చేటటువంటి గర్వం అనేది లేనే లేదు. అందుకనే జాక్ పూనన్ గారు ఒక మాట అంటారు, ఏమనంటే, ద స్పిరిచువల్ ప్రైడ్నెస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ దాన్ ప్రాస్టిట్యూషన్ అంటారు. అంటే ఆ మాటకి తెలుగులో అర్థం ఏంటంటే, ఆత్మీయమైనటువంటి గర్వము అనేటటువంటిదట వ్యభిచారము కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. నీ నా జీవితంలో అరిమతయి యోసేపు జీవితాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి అంటే, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభువుని వెంబడించేటటువంటి వారిగా మనము ఉండాలి. ఇది మూడవ సంగతి. ఎవరు అరిమతయి యోసేపు అంటే ఇంకొక భాగంలో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగినవాడు. ఎవరు అరిమతయి యోసేపు? మూడవ మాట అక్కడ రాసినాడు పరిశుద్ధాత్మదేవుడు. అసలు వాస్తవంగా అరిమతయి యోసేపు ఎవరికి తెలియదు చాలామందికి. కానీ జాగ్రత్త చూస్తే ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. అక్కడ రాయబడిన మాట, అరిమతయి యోసేపట ఏం చేసినాడంట? తెగించి. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టచ్చు టైటిల్ అరిమతయి యోసేపుకి. ఒకటేమో ఆయన శిష్యుడు, రెండవదేమో ధనవంతుడు, మూడవది తెగింపు కలిగినవాడు. ఎవరట అరిమతయి యోసేపు? తెగింపు కలిగినవాడండి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయినారు, కానీ యోసేపు భయపడిన వాడు కాదు, తెగించి వెళ్ళినాడట.
ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి. పిలాతు నన్ను ఏమైనా చేయను, ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేనేం చేస్తాను? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకుని వచ్చి యూదుల ఆచారము ప్రకారము సుగంధ ద్రవ్యాలతో నారబట్టలు చుట్టి ఆయన నేను సమాధిలో పెట్టాలి, సమాధి చేయాల్సిందే. ఇప్పుడు తెగిస్తూ వచ్చినాడు. తనకున్నటువంటి మూడవ రకమైన స్వభావం ఏంటో తెలుసా? తెగింపు కలిగిన స్వభావం ప్రభు కొరకు. ఉందా ప్రియ దేవుని బిడ్డ నీ నాకు జీవితంలో ఇటువంటి స్వభావము? ఎస్తేరు కూడా అట్లాంటి స్వభావం కలిగిందే. ఏమంది ఎస్తేరు? నేను నశించిపోతాను కానీ నా యూదా జాతి నాశనం అవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఒకవేళ నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజు వితౌట్ పర్మిషన్ లేకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి రాజు నాకు మరణదండన విధిస్తే అవసరమైతే నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ ఈ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా జాతి చనిపోవడానికి నేను ఏమాత్రం కూడా ఒప్పుకోను. అట్లా తను తెగించింది కాబట్టి, తెగింపు స్వభావం కలిగింది కాబట్టి ఏం చేయగలిగింది ఎస్తేరు? ఆ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా జాతిని రక్షించుకోగలిగిందండి ఎస్తేరు. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు అంత తెగింపు ఎస్తేరుకి? ఎందుకు అంత తెగింపు వచ్చి ఉంటుంది ఎస్తేరుకి చెప్పండి? వాస్తవంగా ఎవరు ఎస్తేరు? ఒక సామాన్యురాలు. అదే సందర్భంలో ఆ దేశానికి చెందినటువంటి స్త్రీ కూడా కాదు ఆమె. ఆ దేశానికి బానిసగా చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి స్త్రీ ఆమె. అంత ఒక సామాన్యమైనటువంటి, ఇంకొక మాటలో చెప్పాలంటే తను అనాథ, తల్లిదండ్రులు లేనటువంటిది, మొర్దెకై యొక్క సంరక్షణలో పెరుగుతున్నటువంటి ఒక అనాథ. తను ఒక అనాథ, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఒక బానిస స్త్రీ, ఒక చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి స్త్రీ అంతగా తెగించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటో ఏ రోజైనా ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు చిన్న ఆలోచన వచ్చిందా మీకు? ఎందుకు అయ్యి ఉంటుంది? నేను చచ్చిపోయిన ఇప్పుడు వాస్తవంగా చూస్తే తను అంత తెగించాల్సిన అవసరంలే. ఎందుకని? ఇప్పుడు తను సేఫ్ సైడ్, తను చక్కగా ప్యాలెస్లో ఉంది. దేవుని కృపను బట్టి ఇప్పుడు తను ఆ దేశానికి, ఆ రాజ్యానికి మహారాణి అవుతూ వచ్చింది. తన అంతఃపురంలో ఉంది. ఇప్పుడు అంతఃపురానికి బయట ఉన్నటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదుల్ని చంపేయాలనేది శత్రువు అయినటువంటి హామాని యొక్క కుట్ర. ఇప్పుడు తను వాస్తవంగా చూస్తే తను సేఫ్ సైడ్లోనే ఉంది. కానీ ఎందుకు అంతగా తెగించింది ఎస్తేరు? నేను చచ్చిపోతాను, నేను నాశనం అయిపోతాను, నేను నశించిపోతానేమో కానీ ఈ యూదా జాతి నశించడానికి నేను ఒప్పుకోను. ఎందుకు అంతగా తెగించిందో చెప్పనా? ఎస్తేరు అంతగా తెగించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తను అప్పుడే గ్రహిస్తూ వచ్చింది ఎస్తేరు ఏమని? కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదే యూదా జాతిలో నుండి ఎవరు రావాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడు వస్తాడు. లోక పాపమును మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల, లోకంలో ఉన్నటువంటి యావత్ మానవాళిని కూడా రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు అయినటువంటి రక్షకుడు వస్తాడు. ఆయన కలవరిశిలలో తన యొక్క ప్రాణాన్ని పెడతాడు. ఆయన కలవరిశిలలో చేసిన త్యాగపూరితమైన బలియాగం ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా లోకానికి కళ్యాణం జరుగుతుంది. లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ, విడుదల, విమోచన కలుగుతుంది. ఇప్పుడు ఆ రక్షకుడు ఇదే యూదా జాతిలో నుంచి వస్తాడు. కానీ శత్రువు అయినటువంటి హామాను, శత్రువు అయినటువంటి లూసిఫర్ యొక్క ఆ కబంధ హస్తాల్లో బంధించబడినటువంటి వాడై ఇప్పుడు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా జాతి మొత్తాన్ని కూడా ఒక్క రోజులోనే ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోతాను కానీ ఇదిగో యూదా జాతి నాశనం అవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఇదండి తెగింపు అంటే. ఉందా ఈ తెగింపు నా జీవితంలో? ఈవెన్ అపోస్తులైన పౌలు కూడా అదే మాట అన్నాడు. ప్రభువు నన్ను నమ్మి నాకు ఇచ్చినటువంటి పరిచర్యను తుదముట్టించేంత వరకు ఏమాత్రం కూడా నా ప్రాణముని ఎంత మాత్రం నేను ప్రియముగా ఎంచుకోనన్నాడు. అది తెగింపంటే. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తుల జీవితాలు చూస్తే ప్రభు కొరకు వాళ్ళు తెగిస్తూ వచ్చినారు. మేము చనిపోతాము కానీ ప్రభు యొక్క సువార్తను ప్రకటించుకోకుండా మేము ఉండాలి. దైవజనుడు భక్సింగ్ గారు కూడా అంతే తెగింపు కలిగినవాడు. ఆయన కెనడాలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి
ఆయన ఓడలో తిరిగి ప్రయాణమై బాంబేకి వచ్చినారట. వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు వచ్చినారు. వాళ్ళ నాన్న వచ్చినాడంట, 2 పెట్టెలు పట్టుకుని నడుస్తూ ఉన్నారట బాంబే మహానగరంలో. ఆ నడిచేటటువంటి ప్రయాణంలో వాళ్ళ నాయన అన్నాడంట, అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ నువ్వు మన ఊరు వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర ఎవరికి కూడా యేసు ప్రభువారిని నేను నమ్మానని కానీ యేసు ప్రభువారి గురించి కానీ నువ్వు చెప్పకూడదు అన్నాడు. వెంటనే భక్సింగ్ గారు ఆయన 2 బ్యాగులు సూట్ కేసులు అక్కడనే విడిచిపెట్టి, నాన్న, ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకోకుండా ఎట్లయితే బ్రతకలేడో, నేను నా ప్రభు గురించి చెప్పుకోకుండా నేను బ్రతకలేను నానా అన్నాడు. వాళ్ళు సర్దారులు కదా, పంజాబ్ వాళ్ళు, సిక్కులు సర్దారులకి తల మీద పగిడి ఉంటుంది. అది చాలా గౌరవం. మనం దాన్ని ఇట్లా తాకటం కూడా వాళ్ళు ఇష్టపడరు. ఆ పగిడిని వాళ్ళ నాయన ఆ పగిడిని కూడా తీసి భక్సింగ్ గారి కాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా నువ్వు చెప్పొద్దయ్యా అని బ్రతిమలాడినాడు. అయినా సరే ఆయన అన్నారట, లేదు నాన్న, నేను చెప్పకుండా ఉండలేను నాన్న అంటే వాళ్ళ నాన్న ఆయన అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత తెగింపు ప్రభు కొరకు. వాళ్ళ నాయన అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతే భక్సింగ్ గారు చెప్తారు తర్వాత, అదే బాంబేలో, మహారాష్ట్ర ముంబై నగరంలో ఆ ప్లాట్ఫామ్ మీద ఆ సూట్ కేసులు పెట్టుకుని కూర్చుని అక్కడ ఉన్నటువంటి YMCA బిల్డింగ్కి వెళ్ళి స్వార్థ పత్రికలు తెచ్చుకుని ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి పత్రికలు పంచి పెడుతూ ఉండేవాడట. ఎవరైనా పిలిచి, బాబు అబ్బాయి నువ్వు పొద్దునుంచి ఇక్కడే నుంచుని స్వార్థ పత్రికలు పంచుతున్నావు, ఏమైనా తిన్నావా అని పిలిచి వాళ్ళు ఒక టీ ఇప్పిస్తే ఆ టీ తాగి ఆ రోజంతా ఆ రాత్రంతా టీ తాగి బ్రతికేవాడు. ఎవరైనా ఒక చిన్న బన్, ఒక చిన్న రొట్టె, ఇంత చిన్న రొట్టె కొనిస్తే ఆ రొట్టె తిని పడుకుని ఆ ఫుట్పాత్ మీద పడుకునేవాడంట. అప్పటికి వాళ్ళ ఆస్తి ఎంతో తెలుసా? కొన్ని 100 ఎకరాలకి భూస్వామి వాళ్ళ నాన్న. చాలా ఆస్తిపరుడు భక్సింగ్ గారు. ఎంత ఆస్తిపరుడో మీకు అర్థమై ఉంటుంది. అప్పట్లోనే అంటే 1930వ సంవత్సరంలోనే ఆయన ఇంగ్లాండ్లో అగ్రికల్చరల్ ఇంజనీరింగు, కెనడాలో మెకానికల్ ఇంజనీరింగ్, అంటే విదేశాలకి విమాన ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నాడంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులో చూడండి. ఈవెన్ నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా మేము చదువుకునే రోజుల్లో కూడా ఇంజనీరింగ్ చదవాలంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు చాలా తక్కువ ఉండేవి. ఎవరైనా ఇంట్లో వీళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే నాకు తెలిసి నా టైం పీరియడ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే చాలా గ్రేట్, ఇంజనీరింగ్ చదువుతున్నాడా వాళ్ళ అబ్బాయి అనుకునేవారు. అట్లాంటిది 1930వ సంవత్సరంలోనే ఆయన ఈ దేశంలో కాదు, వేరే దేశాల్లో, ఇతర దేశాల్లో, ఇంగ్లాండ్లో, కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడంటే వాళ్ళు ఎంత ఆస్తిపరులో ఒకసారి ఆలోచన చేయండి. అంత ఆస్తి ఉండి కూడా ఫుట్పాత్ మీద ఎవరో ఇప్పించిన టీ తాగి పడుకుని దేవుని సువార్త చేశాడంటే ఎంత తెగింపు ప్రియ దేవుని బిడ్డ. ఇది తెగింపు అంటే. హైదరాబాద్ ఇందిరా పార్కులో పంపులు తిప్పితే ఆ కుళాయి ఉంటుంది కదా, ఆ ట్యాప్ తిప్పి ఆ ట్యాప్లో నీళ్లు పట్టుకుని తాగి ఆ పార్కులో పడుకుని స్వార్థ పత్రికలు మంచినాడంట భక్సింగ్ గారు. ఆయనకేం చదువు లేదా? 10th క్లాస్ తప్పి ఏం పని చేసుకోవడం చేతగాక బైబిల్ పట్టుకుని సువార్త చేస్తున్నాడా? వాళ్ళకేం ఆస్తి లేదా? కానీ ఎందుకు? తెగింపు. ఇదిగో అందుకనే రాసినాడు పరిశుద్ధాత్మదేవుడు అరిమతె యోసేపు గురించి. చాలామంది అరిమతె యోసేపుని మనం అంతగా జ్ఞాపకం చేసుకోం. అసలు ఈ సమాధి గురించే ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ ఆ సమాధి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించిన వాడు అరిమతె యోసేపు. ఇప్పుడు అరిమతె యోసేపు గురించి పరిశుద్ధాత్మదేవుడు రాయించినాడు కొన్ని విషయాలు. ఊరికి అరిమతె యోసేపు వచ్చినాడు, పిలాతుని అడిగినాడు, తీసుకున్నాడు, సమాధి చేసేసినాడు అని కాకుండా కొన్ని పాయింట్స్ రాసినాడు అతని క్యారెక్టర్ గురించి, కొన్ని విషయాలు. తెగించినాడట, తెగింపు కలిగినాడట. ఉందా అండి మనకి తెగింపు? ఇలాంటి తెగింపు కలిగి మనం కూడా ప్రభు కొరకు నిలబడితే ఎంత ఆశీర్వాదం మనకి. దైవజనుడు భక్సింగ్ గారు అట్లా నిలబడ్డాడు కాబట్టే ఆయన ఆశీర్వదించబడ్డాడు. అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడుతూ వచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ. పౌలు, ఎస్తేరు, దైవజనులు, ఇలా మన ముందున్నటువంటి ఆది అపోస్తులలో
సంఘ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళందరూ కూడా తెగించినటువంటి వారు ప్రభు కొరకు. ఈవెన్ ఈ రోజున ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ మన చేతిలో ఉంది అంటే దానికి కారణం ఎవరు? విలియం కేరీ. ఎవరు? మార్టిన్ లూథర్. ఇంకా ఎవరు? బక్సింగర్ అంటా ఉన్నారు. బక్సింగర్ కాదు, మార్టిన్ లూథర్ అండి. ఒకప్పుడు ఒక బైబిలే ఉండేది, ఆర్సిఎం వాళ్ళది, రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళ బైబిల్. దాంట్లో 73 పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ 66 పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో 73 పుస్తకాలు ఉంటాయి. మార్టిన్ లూథర్ అక్కడ బైబిల్ ట్రైనింగ్ అవడానికి వెళ్ళి ఆ బైబిల్ అందరికి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ బైబిల్ని ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద గొలుసేసి తాళం వేసి పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు కాబట్టి ఆయనకి చదువుకోవడానికి అవకాశం ఉంది. అలా చదువుతూ ఉంటే ఆయనకు ఒక మాట ఆయన పట్టుకుంది, నీతిమంతుడి విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడు అన్నమాట. మరి ఇక్కడ చూస్తేనేమో వీళ్ళు చేసే అన్నీ కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చూస్తూ ఉన్నాడు. ఒక మానవుడి యొక్క పాపము క్షమించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకడే పాపం క్షమించడానికి అధికారం కలిగిన వాడని ఇక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పాప క్షమాపణ పత్రాలు అమ్ముతూ ఉన్నారు. అంటే ఈ పత్రం మీరు ఫిల్ చేసి డబ్బులు ఇస్తే మీ కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తే మీ పాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు అని తప్పుబోధ చేస్తూ ఉన్నారు. ఈ చందా పెట్టెలు పెట్టి అప్పుడు వాళ్ళకి కాయిన్స్ ఉండేవి, కాయిన్స్, నాణ్యాలు, డబ్బులు. వాళ్ళు ఏమైనా తప్పుబోధ చేసేవాళ్ళంటే రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళు, మీరు ఆ కాయిన్ తీసుకుని వచ్చి ఈ చందా పెట్టెలు ఇట్లా వదిలితే టంగ్ అని శబ్దం వస్తే అంతకుముందు పాపం చేసి చచ్చిపోయినటువంటి మీ పితరులు నరకంలో ఉంటారు కదా, మీరు ఇప్పుడు ఈ కాయిన్ ఇక్కడ వేసి టంగ్ అని శబ్దం రాగానే వాడు అలాగే నరకంలో నుంచి అలాగే జంప్ అయిపోయి పరలోకంలోనికి వెళ్ళిపోతాడు అని స్టేజ్ మీద నుంచి తప్పుబోధ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రజలకు తెలియదుగా, వాళ్ళ దగ్గర బైబిల్ లేదుగా. ఇప్పుడు లాగా నేను చెప్తా ఉంటా మాట ఉందో లేదో మీరు చూడటానికి మీ దగ్గర బైబిల్ ఉంది. అప్పుడు బైబిల్ లేదుగా వాళ్ళ దగ్గర, ఒకటే బైబిల్ దాన్ని తాళం వేసి ఉంచే వాళ్ళ దగ్గరే ఉండేది. ఇప్పుడు వాళ్ళు నిజమేన అనుకునేవారు, నిజమేన అనుకుని నమ్మి అట్లా మోసపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తప్పు అన్న సంగతి తెలిసిందో మార్టిన్ లూథరు అక్టోబర్ 31వ తారీఖు 1560వ సంవత్సరంలో, అందుకని అక్టోబర్ 31ని ద చర్చ్ రిఫార్మేషన్ డే, సంఘ సంస్కరణ రోజు అని పిలుస్తారు. ఆ రోజు వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా 95 పేజీలు తీసేసి రాసి వాళ్ళ చర్చి గోడలకు అంటించేసినారు. ఇప్పుడు తెల్లారి ఇతన్ని చంపేయాలని పోపు, ఆర్సిఎం వాళ్ళు వీళ్ళందరూ కూడా అతన్ని వెంటబడితే ఒక రాజు అతనికి ఒక షెల్టర్ ఇస్తాడు. అప్పుడు ఇతను ఏం చేసినాడంటే ఆ తాళం వేసిన బైబిల్ని పట్టుకుని ఆ బైబిల్ని అట్లాగే పట్టుకుని పారిపోయి వచ్చేసి ఆ 2 సంవత్సరాలు దేవుడు అతన్ని దాచి ఉంచినాడు ఒక అండర్ గ్రౌండ్లో. అప్పుడు ఆ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ ఆర్సిఎం బైబిల్ని తను తర్వాత ఇంగ్లీష్లోనికి ఏం చేసినాడంటే దాన్ని తర్జుమా చేస్తూ వచ్చినాడు. తర్జుమా చేసి ఇదిగో ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని రూపొందిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ బైబిల్ తర్వాత అన్ని భాషల్లోకి రూపొందించబడినాయి. ఈ తెలుగులోకి రావడానికి కారకుడు ఎవరంటే అప్పుడు అతని స్నేహితుడు, ఇతను ఎప్పుడైతే దీని మొత్తాన్ని వేరే లాంగ్వేజ్లోనికి ట్రాన్స్లేషన్ చేసినాడో ఇప్పుడు ఇతని స్నేహితుడు మార్టిన్ లూథర్కి మంచి స్నేహితుడు ఎవరంటే జాన్ గుటన్బర్గ్, నాట్ విలియం కేరీ, జాన్ గుటన్బర్గ్. జాన్ గుటన్బర్గ్ ఎవరు? ముద్రణ యంత్రాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి వ్యక్తి జాన్ గుటన్బర్గ్. అప్పుడు జాన్ గుటన్బర్గ్ సమక్షంలో ఈ బైబిల్ని ఏం చేసినారు? వాళ్ళు ప్రింట్ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ తెలుగు బైబిల్ మన చేతిలోనికి రావడానికి కారణం ఎవరు అంటే విలియం కేరీ. విలియం కేరీ భారతదేశానికి ఆయన సువార్తకు వచ్చినాడు. కలకట్టా నగరానికి వచ్చి అక్కడి నుండి ఆయన ఇక్కడికి వచ్చి ఇంగ్లాండ్ నుంచి కలకటాకి వచ్చి ఆయన అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారి ద్వారా ఓడ మార్గంలో వచ్చి 14 భాషలు నేర్చుకున్నాడు. మనం ఇండియాలోనే పుట్టి మన భాషే మనం సరిగా మాట్లాడలేం, అవునా కదా? ఎన్ని భాషలు వచ్చు మనకి? తెలుగు ఒకటే సరిగా రాదు. ఇంగ్లీష్ హిందీ వచ్చు అంటారేమో, రాదు మనకి. ఇంగ్లీష్ హిందీ భాషలు మనకి రావు. జస్ట్ వీఆర్ మేనేజ్ చేస్తున్నాం అంతే. పర్ఫెక్ట్గా మనం మాట్లాడలేం. కానీ విలియం కేరీ చెప్పులు కుట్టుకుంటూ 14 భాషలు నేర్చుకున్నాడు. అతను 14 భాషలు నేర్చుకుని ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసినాడు. తర్జుమా చేస్తే పాపం తన జీవితంలో ఎన్నో శ్రమలు అక్కడ మార్టిన్ లూథర్ తెగించినాడు కదా. ఆ రోజు తెల్లవారుజామున 95 పేజీలు ఈ మొత్తం చర్చి గోడలకు అంటించినాడంటే తెగింపు ఉంది మార్టిన్ లూథర్కి. ఒకవేళ నాకెందుకులే, ఇప్పుడు నేను ఇలా అంటించినానంటే నన్ను చంపేస్తారేమో అని భయపడినట్లయితే
ఈరోజు మన చేతిలో ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఉండేటటువంటిది కానీ తెగింపు గురించి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత విలియం కేరీ తెగింపు. పాపం ఎంతో కష్టపడినాడు, వాతావరణం అనుకూలించలేదు, వాళ్ళ భార్య చనిపోయింది, ముందు వాళ్ళ కొడుకు చనిపోయినాడు. ఇది ఇట్లాగే పాపం వాళ్ళకి మలేరియా జ్వరము, ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వేరే దేశం నుంచి వచ్చినారు. వాళ్ళ కొడుకు చనిపోయినాడు. కొడుకు చనిపోయాడితే అప్పటికి వాళ్ళ భార్య చెప్తా ఉంది, ఇక్కడ ఏం పడట్లేదు, మనం వెళ్ళిపోదాం అన్నా కూడా వినట్లా. నేను దేవుని పరిచర్య కొరకు వచ్చినాను, దేవుని సేవకు సమర్పించుకున్నానంటే వెనక్కిపోయేసరికి కొడుకు చచ్చిపోయాడితే, ఎప్పుడైతే కొడుకు చచ్చిపోయినాడో భార్య పిచ్చిదైపోయింది పాపం. ఆ కొడుకు చచ్చిపోయి అతన్ని సమాధి చేయడానికి కూడా ఎవరు రాలా, ఆ అంటువ్యాధి మాకు వస్తుందేమోనని. అప్పుడు పాపం విలియం కేరీనే యాపిల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి కదా, చెక్క పెట్టెలు ఉంటాయి కదా, ఆ చెక్క పెట్టెలు తెచ్చుకుని ఆ చెక్కలన్నితో తనే ఒక బాక్స్ తయారు చేసుకుని, ఆ బాక్స్లో ఆ పిల్లోడిని పెట్టుకుని, తనే గొయ్యి తవ్వుకుని, తనే ప్రార్థన చేసుకుని, తనే సమాధి చేస్తూ వచ్చినాడు విలియం కేరీ. అంత తెగింపండి, అంత కష్టపడ్డారు వాళ్ళు. ఆ తర్వాత భార్య చనిపోయింది, అయినా సరే విడిచిపెట్ల బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయడం. 14 భాషల్లో కొన్ని ప్రతులు రాసి పెట్టుకున్నాడు విలియం కేరీ. రాసి పెట్టుకుని ఉంటే పాపము దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, ఒకసారి తను రాసి పెట్టినటువంటి ఆ గది మొత్తం కూడా తగలబడిపోయింది. ఆ గది మొత్తం తగలబడిపోయి 14 భాషలో తను ట్రాన్స్లేట్ చేసినటువంటివన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయింది. చాలా కృంగిపోయినాడట, చాలా నిరుత్సాహపడినాడు. తెగింపు గురించి చెప్తున్నాను. వెనక్కి వెళ్ళిపోలా, ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుకోలా, ఇంగ్లాండ్ వెళ్ళిపోలా. చాలా నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినాడు తనతో 45వ కీర్తన ద్వారా. విలియం కేరీ, నువ్వు కృంగిపోవద్దు, నేను దేవుడు నన్న సత్యాన్ని నువ్వు గ్రహించి మౌనంగా ఉండన్నాడట. ఇప్పుడు ఆ మాటను బట్టి తను ధైర్యంగా ఉన్నాడు. వెంటనే తనకు ఒక ఉత్తరం వచ్చిందట తర్వాత రోజు. ఏంటిది ఆ ఉత్తరంలో ఉన్న సందేశం అంటే, జాన్ గూటన్బర్గ్ జర్మనీలో ముద్రణ యంత్రాన్ని కనుగొన్నాడు. ఇప్పుడు ఒక ముద్రణ యంత్రము షిప్లో భారతదేశానికి నీ దగ్గరికి పంపిస్తున్నాము అని. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశానికి ముద్రణ యంత్రాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరో తెలుసా? విలియం కేరీ అండి. ఈ పిచ్చి మతోన్మాదులందరూ ఈ రోజున క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, క్రైస్తవులందరూ ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి, వీళ్ళందరూ ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలంటా ఉన్నారు. వాళ్ళు వాడే పుస్తకాలు, వాళ్ళు చదువుకునే పుస్తకాలన్నీ కూడా ప్రింట్ అవ్వడానికి మొట్టమొదటిసారిగా భారతదేశానికి ముద్రణ యంత్రాన్ని తీసుకుని వచ్చింది విలియం కేరీ. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ముద్రణ యంత్రం మీద ముద్రించబడినటువంటి మొట్టమొదటి పుస్తకము బైబిల్ గ్రంథము. అంతగా వాళ్ళు తెగిస్తూ వచ్చినారు ప్రభు కొరకు వాళ్ళు. అలాగే నేను చెప్తూ వచ్చినాను, గ్రహం స్టెయిన్స్ వాళ్ళ తెగింపు జీవితమే ఈ రోజున వారి యొక్క సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి హేతు అవుతుంది. అరిమతె యోసేపు జీవితంలో కూడా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు, అతడు తెగించి. ఒక మాట చెప్పిన ఈ రాత్రి, ఉందా ఈ తెగింపుని నా జీవితంలో? కానీ పనికి రానటువంటి విషయాల కొరకైతే మనకి చాలా తెగింపులు ఉంటాయి కదా. పనికొచ్చేటటువంటి దేవుని కొరకే మనం ఏం చేయము, తెగించి ముందుకు రాలే. వాళ్ళందరూ కూడా ఆ రోజున అట్లా తెగించి దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి ఈ రోజున మనం చక్కగా కూర్చుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయగలుగుతున్నామండి. మనం కూడా తెగించి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తేనే మన ముందు తరాలు ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు ఎంతో సౌకర్యంగా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నాకెందుకులే, ఇప్పుడు నేను సేఫ్ జోన్లోనే ఉన్నాను కదా అని ఎస్తేర్ అనుకోలా. కానీ నాకెందుకులే, నేను సేఫ్ జోన్లోనే ఉన్నానుగా, పర్వాలేదులే అని ఎవరికి వారే మౌనంగా ఉంటే కష్టం స్నేహితుడా. వాళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోయినారు, గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకున్నారు వాళ్ళు శిష్యులు. రోమా సైనికులు ఎక్కడొస్తారో పట్టుకుని ఎక్కడ చంపేస్తారో అని. నేటి దినాలు కూడా చాలామంది అదే చేస్తున్న పని. మనకెందుకులే కాదు, ఒక తెగింపు ఉండాలి ప్రభు కొరకు. ఇది 3. రండి 4వ సంగతి. ఎవరితడు? అదే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. సో ఎవరితడు అంటే 4వ సంగతి, ఇతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడు. అంటే సన్హెడ్రిన్ సభలో ఒక
సభ్యుడు ఇతను. సన్హెడ్రిన్ సభలో సభ్యుడే, కానీ మీకు అర్థమవటానికి లూకాసు వార్తలో చూద్దాం. 20 ఇందాక మనం చదివాం కదా, ఆ మాట చూద్దాం మనం. 23వ అధ్యాయం 50వ వచనం. అక్కడ అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు ఎదురు. సన్హెడ్రిన్ సభలో సభ్యుడితడు, ఘనత వహించిన సభ్యుడు అని రాయించినాడు. ఏం చేసినారు ఈ సన్హెడ్రిన్ సభ వాళ్ళు దీనికి ముందు? అందుకని ఈ వచనం చూపించినాను. దీనికి ముందు ఏం చేసినారు? వీళ్ళందరూ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. ఏంటిది ఆ రెజల్యూషన్ అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలా? సిలువ వేసి చంపేయండి. యేసు ప్రభుని సిలువ వేసి చంపేయండి. పిలాతు గవర్నర్ అడుగుతూ వచ్చినాడు ఈ సన్హెడ్రిన్ సభ వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి యూదా మత పెద్దలని, యూదా నాయకుల్ని పిలిపించి అడిగినాడు, అయ్యా ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదు, మీరేమో ఈయన సిలువ వేయమంటా ఉన్నారు, నాకేమో ఏ దోషం కనిపించట్లేదు, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, లేదండి మీరు సిలువ వేయాల్సిందే అన్నారు. ఇప్పుడు ఎట్లాగైనా సరే ఈయన తప్పిద్దామని ఆలోచన కలిగిన వాడే పిలాతు అన్నాడు, సరే అట్లయితే ఒక పని చేద్దాము, మనము ప్రతి పస్కా పండగకి కూడా ఖైదీల్ని విడుదల చేస్తాం కదా, ఇప్పుడు అట్లా విడుదల చేద్దాము. ఇప్పుడు బరబ్బా ఉన్నాడు, వాడు పెద్ద దుర్మార్గుడు, ద్రోహి, గజ దొంగ, మనకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు బరబ్బా ఉన్నాడు, యేసు ఉన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేద్దాము? యేసు ప్రభు వారిని విడుదల చేసి ఈ సిలువ శిక్ష ఏదో బరబ్బాకి వేసేద్దామా అని పాపం మాట్లాడుతూ వచ్చాడు ఈ సన్హెడ్రిన్ సభ వారితో, అక్కడ ఉన్నటువంటి యూదా మత పెద్దలతో, నాయకులతో. కానీ మళ్ళీ కూడా వాళ్ళు ఏమన్నారు? వద్దొద్దు, మాకు బరబ్బానే ఏం చేయండి, బరబ్బానే రిలీజ్ అయ్యి విడుదల చెయ్యి, ఈ యేసు అనబడినటువంటి ఇతన్ని ఏం చేయండి, సిలువే చంపేయాలని అరిచినారు వాళ్ళు. సిలువేయండి, చంపేయండి అని కేకలు వేసినారు. అయితే ఇప్పుడు అరిమతె యోసేపు క్యారెక్టర్ ఏంటంటే, ఇతను కూడా సన్హెడ్రిన్ సభలో సభ్యుడే. ఆ మాట అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. చూడండి, ప్రతి మాట కూడా ఆయన ఎందుకు రాయించాడు? ఊరికే అరిమతె యోసేపు అనే ఒక శిష్యుడు ఉన్నాడు, అతను వచ్చి పిలాతుని అడిగాడు, దేహం ఇమ్మని అడిగినాడు, పిలాతు ఇచ్చాడు, అయిపోయిందని రాయించవచ్చుగా, కానీ అట్లా రాయించలా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు వాళ్ళ గురించి రాసినాడంటే దేంట్లో ఏదో అర్థం ఉంది, దాంట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సిందని అర్థం అనమాట. ఇప్పుడు ఎందుకు ఇతడు ఘనత వహించినటువంటి సభ్యుడు అన్న పదం ఎందుకు వాడినాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఇప్పుడు ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యుడే, కానీ వాళ్ళ ఆలోచనకి ఇతను అంగీకరించిన వాడు కానే కాదు. ఆ మాట ఇప్పుడు మనం చదివాము ఇక్కడ 23:51 ఏమనుంది? వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించిన వాడు కానే కాదండి. అది అరిమతె యోసేపులో ఉన్నటువంటి 4వ గొప్పతనం, మంచితనం ఏంటంటే, ఆ సభ్యులుగా ఉన్నాడు కానీ దాంట్లో అతన్ని సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, చంపేయండి అని వాళ్ళందరూ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఇతను యాక్సెప్ట్ చేసిన వాడు, సంతకం పెట్టినవాడు, సమ్మతించినటువంటి వాడు కానే కాదు. ఎంత మంచి మనస్సు అరిమతె యోసేపుకి. కారణం ఏంటో తెలుసా? ప్రభువుని తను ప్రేమించినాడు, ప్రభు యందు విశ్వాసం ఉంచినాడు, ప్రభువుని వెంబడించేటటువంటి శిష్యుడు అతడు ప్రభు కొరకు తెగింపు కలిగినటువంటి, రోషము కలిగినటువంటి, పౌరుషము కలిగినటువంటి శిష్యుడు కాబట్టే అతడు దానికి సమ్మతించినటువంటి వాడు కానే కాదు. కానీ నా జీవితంలో మనం కొన్ని విషయాల కొరకు ఏం చేస్తాం తెలుసా? ఈవెన్ ప్రభువుని అమ్మేసే దాని కొరకు కూడా మనం ఏం చేస్తాం? సమ్మతిస్తాం. చాలామంది జీవితాలు అంతేనండి. ఇది ఈ పని మనం చేస్తే ప్రభు బాధపడతాడు, ప్రభు దుఃఖిస్తాడు, ఇది నా ఆత్మీయ జీవితానికి నష్టము అని తెలిసినా కూడా కొన్ని పనులకి మనం ఏం చేస్తాం తెలుసా? సమ్మతిస్తాం, అంగీకరిస్తాం, ఒప్పుకుంటాం కదా. చాలా సంగతులు ఇవి ఈ పెళ్ళిళ్ళ విషయాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనకి అవతల వ్యక్తి మన స్పిరిచువల్ స్టాండర్డ్కి ఈక్వల్ అయినటువంటి వ్యక్తి కాదనుకోండి, లేదా అవతల వ్యక్తి ఇంకా ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయకూడదు? సమ్మతించకూడదు. కానీ ఏం చేస్తాం?
వాళ్ళు చాలా బాగున్నారనో, లేకపోతే చాలా ఆస్తిపరులనో, లేకపోతే వాళ్ళకి మంచి శాలరీ వచ్చేటటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉందనో, ఇట్లాంటి విషయాలను చూసి మనం ఏం చేసేస్తాం, వెంటనే సమ్మతి ఇచ్చేస్తాం. కానీ ప్రభు అన్నాడు, చీకటికి వెలుగుతో పొత్తు అనేది లేనే లేదు, క్రీస్తుకి బెలియాలతో సంబంధం అనేది లేనే లేదు. కానీ అరిమత యోసేపులో నుంచి మనం నేర్చుకునే నాలుగవ మంచి సంగతి ఏంటంటే, అతడు సమ్మతించినటువంటి వాడు కానే కాదు, ప్రభుకు చేసేటటువంటి ద్రోహంలో సమ్మతించిన వాడు కానే కాదు. తర్వాత 5వ సంగతి, ఎవరితడు? అక్కడే రాయబడి ఉంది కదా, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటటువంటి వాడట. అప్పటి నుండే యేసుప్రభువారు చెప్పినాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని మొట్టమొదటిసారిగా ఆయన నోరు తెరిచి పలికినటువంటి మొట్టమొదటి సువార్త మాట. యేసుప్రభువారు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పలికినటువంటి మొట్టమొదటి సువార్త మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. అంతటా యోహాను చెరపట్టబడినన్న సంగతి యేసు విని అప్పటి నుండి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సో దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం కలిగిన వాడు. అందుకనే చెప్పినాను, అతడు ధనవంతుడైనప్పటికీ కూడా ధన వృద్ధి చేసుకునే దాని కొరకో, ధనాన్ని సంపాదించుకునే దాని కొరకో, తనకున్నటువంటి ధనాన్ని బట్టి లగ్జీరియస్ లైఫ్ జీవించే దాని కొరకో అతడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు కాదు. కానీ అరిమత యోసేపులో ఉన్నటువంటి 5వ శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటయా అంటే, అతడు అంత ఆస్తిపరుడు, సన్హెడ్రిన్ అనేటటువంటి సభలో ఒక సభ్యుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో అతడు ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యము కొరకు ఏం చేసేవాడట, అతడు ఎదురు చూసేవాడండి. మనకు అంత పెద్ద బాధ్యతలు ఏమీ లేవు, అయినా కానీ మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాం, చాలా బిజీగా ఉంటాం. ఏం బ్రదర్ రాలేదు, ఇవాళ బైబిల్ స్టడీకి రాలేదే, ఈరోజు అవుట్ రీచ్ గాస్పెల్కి రాలేదే అంటే చాలా బిజీ అన్నా, మేము చాలా పనులు అన్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాధ్యతలన్నీ మా నెత్తి మీదే పెట్టినాడన్నా. కానీ ఇతను మరి అరిమత యోసేపు ఎందుకు రాయించినాడు పరిశుద్ధాత్మదేవుడు అతని గురించి? అతడు ధనవంతుడని రాపించినాడు, అతడు సన్హెడ్రిన్ అనేటటువంటి సభలో సభ్యుడని రాపించినాడు. కానీ ఇప్పుడు 3వ మాట ఏమని రాయిస్తున్నాడు? అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడంట. సన్హెడ్రిన్ సభలో సభ్యుడు. ఈవెన్ అపోస్తలులైన పౌలు కూడా అంతే, సన్హెడ్రిన్ సభలో సభ్యుడు పౌలు కూడా. ఆ సన్హెడ్రిన్ సభలో సభ్యులు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ అని అర్థం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే వాళ్ళకి ఎంత బాధ్యతలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. అన్ని పనులు ఉన్నప్పటికీ, అంత ధనవంతుడైనప్పటికీ కూడా అతనిలో దాగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటా అంటే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడంటే. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడటం అంటే ప్రతిరోజు కూడా తనను తాను ఏం చేసుకునేవాడు, తనను తాను సిద్ధపరచుకునేవాడు. తన కుటుంబాన్ని కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు ఏం చేసినవాడు, సిద్ధపరిచిన వాడండి. నా సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ బహు సమీపంలో ఉంది కదా. మనము అరిమత యోసేపు లాంటి ధనవంతులము కాదు, మనము సన్హెడ్రిన్ సభలో మెంబర్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కాదు. అయినా కానీ నేను దేవుని రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన కుటుంబ సభ్యులని, సంఘంలో ఉన్నటువంటి ఇతరులని సిద్ధపరిచేటటువంటి అనుభవం ఉందా ప్రియ దేవుని బిడ్డ? నా జీవితంలో బిజీ అయిపోతా వచ్చినాం. ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహంలో లేదా ఈ లోక సంబంధమైనటువంటి నటనలో బిజీ అయిపోతా వచ్చింది నేటి క్రైస్తవ సమాజము, నేటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ్యము. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో బిజీ అయిపోయి దైవిక సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దైవికమైనటువంటి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకోలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ సమాజం ఉంది అంటే తప్పుగాదేమో స్నేహితుడా. ఇంకా యేసుక్రీస్తు ప్రభువా నిన్ను సిలువేశారా, నిన్ను చేతులు కుమ్మేకలు కొట్టినారా, నిన్ను గాయపరిచినారా అని ఏడ్చే పాటలు పాడుతున్నారే కానీ ఆయన సిలువేయబడ్డాడు, తిరిగి లేచినాడు, మళ్ళీ రాబోతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను నేను సిద్ధపరచుకోవాలన్నటువంటి గ్రహింపు లేదండి ఎవరికి. అందుకే నేను చెప్పాను, ఈ భక్తి నామకార్థమైన భక్తి, ఆచారపూర్వకమైనటువంటి భక్తి, అలవాటుతో కూడినటువంటి భక్తి, మెకానిజం భక్తి, ఉత్తుత్తి భక్తి, ఉప్మా భక్తే.
అందుకని చూడండి, నిన్నటి రోజు ఏడ్చారా, ఆ ఏడుపు కూడా ఎంత చక్కగా ఏడుస్తారు ఎప్పటి వరకు తెలుసు. దానికి కూడా టైం ఉంటుంది ఏడవడానికి కూడా. పొద్దున 9ంటికి ఏడుపు మొదలు పెడితే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఏడుపు ఆగిపోతుంది అంతే. మళ్ళీ 3 తర్వాత ఏడుపు ఉండదు. చూసారా ఎంత మంచి ఏడుపు. మరి ఈరోజు ఏడవాల్సిన అవసరం లే, సమాధిలో ఉన్నాడు ఏడ్చేది కాదు. ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు ఎక్కడున్నారు తెలుసా వీళ్ళందరూ? ఇదిగో ఆ కర్నూలు మహాపట్నంలో షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు. ఎందుకు? రేపొద్దున్నే లేచినాడురా యేసు, సమాధి గెలిచినాడురా అని పాట పాడాలంటే ఒంటి మీద ఏముండాలా? ఒంటి మీద కొత్త బట్టలు ఉండాలి. కొత్త బట్టలు లేకపోతే లెగడు ఆయన సమాధిలో నుంచి. సో ఇప్పుడు కొత్త బట్టలు ఉండాలి కాబట్టి నిన్న 3ంటికి ఏడుపు ఆపేసినారు కదా. ఇప్పుడు నిన్న 3ంటి కాడి నుంచి ఇప్పుడు ఆ మనీ అంతా సమకూర్చుకుని ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పుడు రాత్రి వరకు అంతా షాపింగ్ కాంప్లెక్స్లో వీళ్ళే ఉంటారు, మీరు వెళ్ళి చూసినట్లయితే. అంతేగాని ఏం లేదు. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా కొరకు సమాధి చేయబడినాడు, నా కొరకు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు, నా కొరకు ఆయన మళ్ళీ తిరిగి రాబోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను సిద్ధపరచుకోవాలి ఆయన యొక్క రాకడ కొరకు. నా కుటుంబ సభ్యులను సిద్ధపరచాలా, నా భర్తను సిద్ధపరచాలా, నా పిల్లల్ని సిద్ధపరచాలా, నా భార్యను సిద్ధపరచాలా, నా బంధువులు, నా రక్త సంబంధికులను సిద్ధపరచాలా, దేవుని యొక్క రాజ్యము కొరకు నేను నా కుటుంబం ఎదురు చూడాలా అన్నటువంటి దైవికమైనటువంటి అనుభవం వారి జీవితంలో లేనే లేదు. కానీ అరిమత్తయి యోసేపు జీవితాన్ని మనం నేర్చుకుంటే చూడండి, సమాధి చేయడానికి కొరకు తెగించి ముందుకు వచ్చినాడు. అలా విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆయన ధనవంతుడు అని ఎందుకు రాయించినాడు ప్రభు అంటే, అదిగో ప్రవచనం నెరవేర్చబడ్డానికి. మనం నిన్న చదివాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలోన 9వ వచనంలోన ఒక మాట ఉంది చూడండి. ఒక ప్రవచనం ఉంది. ఏం ప్రవచనం అది? 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎవరా ధనవంతుడు? ఎందుకు రాయించినాడు అరిమత్తయి యోసేపు ధనవంతుడు అని పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రాయించినాడంటే, ఇప్పుడు అక్కడ చెప్పిన ప్రవచనం ఏం చేయబడాలా? ఇక్కడ నెరవేర్చబడాలి. కానీ చాలా సందర్భాల్లో మనము సిలువను ధ్యానం చేసి విడిచిపెట్టేస్తాం, కానీ సమాధిని మర్చిపోతాం. మళ్ళీ పునరుత్థానం గురించి వెళ్తాం. ఈ సమాధి కార్యక్రమానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిమత్తయి యోసేపు. ఆ యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఒకటి, ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతను యేసు ప్రభు యొక్క మంచి శిష్యుడు. రెండవది ధనవంతుడు. మూడవది తెగింపు కలిగినటువంటి వాడు. నాలుగవది ఘనత వహించినటువంటి సభ్యుడు. ఏమాత్రం కూడా ప్రభు మరణానికి సమ్మతించిన వాడు కానే కాదు. సనేడ్రిన్లో సభ్యుడే, కానీ ప్రభు మరణానికి సమ్మతించిన వాడు కానే కాదు. ఐదవది దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచిన వాడండి. నేటి క్రైస్తవ సమాజము, ఈ స్థానిక సియోన్లో ఉన్న సంఘము కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటటువంటి సంఘముగా, దేవుని రాకడ కొరకు తమను తాము సిద్ధపరచుకునేటటువంటి సంఘముగా ఉంటే అది ఎంతో ఆత్మీయమైనటువంటి క్షేమము, ఆశీర్వాదం. ప్రియదేవుని బిడ్డ రండి, 6వ సంగతి. ఎవరితను? లూకాసు వార్త 23:50. మనం ఇందాక చదివిన మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడు అని యోసేపు అని ఒకడుండెను, అతడు సజ్జనుడు. చూడండి పరిశుద్ధాత్మదేవుడు ఎంత చక్కగా రాయించున్నాడో అతని గురించి కదా. చాలా సందర్భాల్లో మనమే నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ప్రతి మాట జాగ్రత్తగా చదివితే ఆత్మదేవుడు ఆయన రాయించిన ప్రతి మాటలో కూడా ఒక అర్థము మనం దాగి ఉంది. మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే దాటి వెళ్ళిపోయేవాళ్ళం. ఓహో, అరిమత్తయి యోసేపు అనే ధనవంతుడా యేసు ప్రభు వారిని పార్థివ దేహాన్ని తీసుకుని సమాధి చేసింది అని అక్కడి వరకు వెళ్ళిపోతామంతే. ఎక్కువ దాని గురించి మనం మెడిటేషన్, ధ్యానం కూడా చేయం, ఎంతసేపు కూడా మనం మాట్లాడం. కానీ చూస్తే ఒక్కొక్క మాట చూస్తే చాలా జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఎన్ని మాటలు రాయించినాడు అతని గురించి. అతను ఎవరంట? ఇప్పుడు 6వ సంగతి చెప్తున్నాడు దేవుడు. అరిమత్తయి యోసేపు ఎవరంట? సజ్జనుడు, అంటే మంచివాడండి. ఎవరు సర్టిఫై చేస్తూ ఉన్నారు? దేవుడు సర్టిఫై చేస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు సర్టిఫై చేస్తున్నాడు. హీ ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మంచివాడు, మనుషులు కాదు. దేవుడే సర్టిఫై చేస్తూ ఉన్నాడు, అతడు సజ్జనుడు. ఈవెన్ కాలేబు గురించి కూడా ఒక మాట రాయబడి ఉంటుంది కదా, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగినటువంటి వాడే, అతడు నన్నేం చేసినాడు?
వెంబడించినాడు. పూర్ణ మనస్సు కలిగిన వాడే నన్ను వెంబడించినాడు. కాబట్టి మంచివాడు, మంచి మనసు కలిగినవాడు. కాబట్టే ఇదిగో తను తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పార్థివ దేహాన్ని అడిగినాడు. తను శిష్యుడిగా ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడండి. ఇప్పుడు అరిమతయి యోసేపులో నుంచి మన జీవితాన్ని పరీక్షించుకుంటే ఏముండాలని? నా జీవితంలో మంచి ఉండాలి. మంచి అంటే మంచి మనసు ఉండాలా, మంచి సాక్ష్యం ఉండాలా, మంచి మనస్సాక్షి ఉండాలా, మంచి విశ్వాసం ఉండాలా, మంచి పునాది మీద కట్టబడిన వారమై ఉండాలా, ప్రభు కొరకు మంచి ఫలం ఫలించే వారిలాగా ఉండాలా, మంచి సైనికుని వలె ప్రభు కొరకు పోరాడేవారిలాగా ఉండాలి. 7 సంగతులు చెప్పినాను. ఎప్పుడు? 7 మంచుల గురించి చెప్పినాను. ఎప్పుడు? జనవరి నెల 15వ తారీఖు 2016. 2016 2017 నుంచి నేను ఎప్పుడు వస్తున్నానయ్యా మీ దగ్గరికి? 2019వ సంవత్సరం. అప్పుడు బాప్టిజం తీసుకున్న పిల్లలు ఉన్నారుగా, మీకు కూడా డేట్లు గుర్తు రావట్లేదా? అప్పుడు బాప్టిజం తీసుకున్నారు ఆ పాప, నాకు గుర్తుంది, మీకు గుర్తు రావట్లేదు. 2019వ సంవత్సరం. 19 20 అంత వెనక్కి లేదు, మొన్ననే 2020. 2020వ సంవత్సరము జనవరి నెల 15వ తారీఖు రోజు చెప్పినాను నేను 7 మంచి సంగతులు. మంచి మనసు ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి, మంచి పునాది మీద కట్టబడిన వారమై ఉండాలి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, మంచి ఫలం ఫలించాలి, మంచి సైనికుడు వలె ప్రభు కొరకు మనం ముందుకి వెళ్ళాలి. అప్పుడే మనము దేవుని దృష్టికి మంచి వారం అవుతామండి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లయితే అరిమతయి యోసేపుని గురించి ఇతడు సజ్జనుడు, ఇతడు మంచివాడు అని సర్టిఫై చేసినాడో, రేపొద్దున దేవుని న్యాయసింహాసనం ముందు నిలబడినప్పుడు మనకు కూడా దేవుడు అట్లాంటి సర్టిఫికేషన్ లేదా అలాంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తాడు. ఉందా ఇటువంటి మంచితనము? పరీక్ష చేసుకోండి. మన మనస్సు మంచిదేనా? మంచి మనస్సేనా? మంచి విశ్వాసమేనా? మంచి ఆలోచనలేనా? మంచి తలంపులేనా? మంచి పునాది, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగకుండా ఉండేటటువంటి మంచి పునాది. ఈ పునాది మీద కట్టబడిన అనుభవమేనా? ప్రభు కొరకు మంచి ఫలం ఫలించే వారమా? లేకపోతే యెషయా 5:1-2లో చెప్పబడినట్లుగా కారు ద్రాక్షలు ఫలించే, చేదు ద్రాక్షలు ఫలించేటటువంటి వారమా మనము? కానీ అరిమతయి యోసేపు జీవితాన్ని చూస్తే అతని గురించి రాయబడింది. ఎవరతడు? సజ్జనుడు. ఈ రాత్రి నా సంగతి ఏంటి స్నేహితుడా? మనము సజ్జనులమేనా లేక దుర్జనులమా? ఆఖరికి 7వది చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. 7వది ఆ తర్వాతనే రాయబడింది. ఎవరట? అరిమతయి యోసేపు. అదే లూకా సువార్త 23:51. అతడు సజ్జనుడును నీతిమంతుడట. ఈ మాట కూడా ఎవరు సర్టిఫై చేసినారు? ప్రభువే. కానీ వాస్తవంగా చూస్తే బైబిల్ ఏమని చెప్తా ఉంది? రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. నీతిమంతులు ఎవ్వరు కూడా లేరట. కానీ పిలాతు భార్య యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించింది, ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దంది. ఇప్పుడు పిలాతు కూడా తన భార్య మాటను అంగీకరించినటువంటి వాడే అదే అధ్యాయంలో అంటాడు, ఈ నీతిమంతుని యొక్క రక్తంతో నాకు ఎటువంటి సంబంధము లేదన్నాడు. ఇప్పుడు ఈ వచనాలను బట్టి చూస్తే నీతిమంతుడు ఎవ్వరూ లేరు ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప నీతిమంతుడు అనే వారు ఎవరు కూడా లేరు. మరి ఆయన ఒక్కడే నీతిమంతుడైతే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎవరు? మరి ఈ లోకంలో చాలామంది మహానుభావులను పిలువబడినటువంటి వారు, చాలామంది అవతార పురుషులను పిలువబడినటువంటి వారు, చాలామంది గురువులను పిలువబడినటువంటి వారు, చాలామంది బాబాలను పిలువబడినటువంటి వారు, చాలామంది దేవుళ్ళని పిలువబడినటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో పుట్టినారు, జీవించినారు, మరణించినారు కదా. మరి వీళ్ళందరూ ఎవరు? ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఎవరు మనము? రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా లోకంలో ఉన్న సమస్త దుర్నీతి మీద కూడా దేవుని కోపము రగులు కొనుచున్నది. అంటే ఆ వచనం ప్రకారంగా ఎవరు మానవుడు? దుర్నీతిపరుడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ప్రకారంగా దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. ఈ వచనం ప్రకారంగా మానవుడు ఎవరు? అనీతిపరుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రకారంగా మానవుని యొక్క సొంత నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికలే. ఈ వచనం ప్రకారంగా ఎవరు మానవుడు? స్వనీతిపరుడు కదా. ఇది మానవుని యొక్క స్వభావము, లక్షణం. కానీ అరిమత యోసేపుని గురించి పరిశుద్ధాత్మదేవుడు రాయించినాడు, ఇతడు నీతిమంతుడు అని రాయించినాడు. మరి ఎట్లా నీతిమంతుడైనాడు ఇతడు అంటే, అబ్రహాం గురించి కూడా మాట ఉంది కదా 15వ అధ్యాయంలో ఆది కాండంలో ఏమైనా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఇప్పుడు అరిమత యోసేపు కూడా ఎట్లా నీతిమంతుడై ఉంటాడు? వాస్తవంగా అరిమత యోసేపు కూడా ఎవరు? దుర్నీతిపరుడే, అవినీతిపరుడే, స్వనీతిపరుడే. కానీ ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు అతని గురించి నీతిమంతుడు, హీ ఈజ్ ద రైచియస్నెస్ పర్సన్ అని ఎందుకు రాయించినాడంటే, ఇప్పుడు యేసు ప్రభు వారిని ఏం చేసినాడు ఇతడు? నీతిమంతుడైన యేసు ప్రభు వారిని ఇతడు తను జీవించిన దినాల్లో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని నమ్ముతూ వచ్చినాడు. కాబట్టే ఇప్పుడు ఆ నమ్మికే అతను ఏం చేసింది? నీతిమంతుడిని చేసింది. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ రాత్రి నీవు నేను కూడా అంతే. నీవు నేను కూడా రేపటి దినం ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం కదా, మనము దేవుని నీతి అగునట్లుగా పాపమంటే ఏంటో ఎరుగని ప్రభు మన కొరకు పాపముగా చేయబడి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి సమాధి చేయబడి ఇప్పుడు 3వ దినమున మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకు ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఇప్పుడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు కాబట్టే, ఆయన మృత్యుంజయుడైనాడు కాబట్టే ఇప్పుడు మనల్ని ఏం చేసినాడట? ఆయన నీతిమంతులుగా మార్చినాడు. By the blood of Lord Jesus Christ, by the Spirit of Lord Jesus Christ, by the grace of Lord Jesus Christ. రోమాపత్రిక 3:26, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11, తీతుకు రాసిన పత్రిక 3:6. ఈ 3 వచనాల ప్రకారముగా దుర్నీతి పరులము, అవినీతి పరులము, స్వనీతి పరులమైనటువంటి మనలని దేవుని నీతి, ఇట్స్ కాల్డ్ డివైన్ రైచియస్నెస్, దైవికమైనటువంటి నీతిమంతులుగా మార్చడానికి కొరకే పాపమంటే ఏంటో ఎరుగని ప్రభు మన కొరకు ఆ శిలువ బలియాగమైనాడు, మన కొరకే సమాధిలోనికి వెళ్ళినాడు, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని వెళ్ళినాడు, మన కొరకే ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు అన్న వాస్తవ సత్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనం కూడా ఏం చేస్తామో తెలుసా? నీతిమంతులుగా మార్చబడతాం. ఇప్పుడు అట్లాంటి నమ్మిక ఈ అరిమత యోసేపులో ఉంది కాబట్టే అతని గురించి రాసేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇట్లా రాయించినాడు, అరిమత యోసేపు సజ్జనుడును నీతిమంతుడతడు. ఇది 7వ లక్షణం. ఉందా ఇటువంటి అనుభవం నా జీవితంలో? ఈ రాత్రి మన జీవితాన్ని చూసి పరిశుద్ధాత్మదేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలడా? పలానా కర్నూలు మహాపట్నంలో స్థానిక సియోను సంఘంలో ఉన్నటువంటి పలానా సహోదరుడు, పలానా సహోదరి నీతిమంతుడు, నీతిమంతురాలు అని సాక్ష్యం ఇవ్వగలడా స్నేహితుడా? పరీక్షించుకుందాం మన జీవితాన్ని. అరిమత యోసేపు ఎక్కువసార్లు రాయల తన పేరు, కానీ 4 సువార్తికులు కూడా, మత్తయి రాసినాడు, మార్కు రాసినాడు, లూకా రాసినాడు, యోహాను రాసి, 4 సువార్తికులు రాశారు అరిమత యోసేపు గురించి. చాలా తక్కువ షార్ట్ పీరియడే అతని క్యారెక్టర్ ఉంది బైబిల్లో, కానీ చూస్తే చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి తన జీవితంలో. ఒకటి, అతను శిష్యుడు. నా జీవితంలో గాడ్ వాంట్స్ డిసైపుల్స్, నాట్ నామినల్ క్రిస్టియన్స్. దేవునికి శిష్యులు కావాలండి. నామకార్థమైనటువంటి భక్తి జీవితం జీవించేటటువంటి వారు దేవునికి అవసరం లేనే లేదు. ఇప్పుడు మనం వీ మస్ట్ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఆర్ యూ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ యూ ఎ నామినల్ క్రిస్టియన్? నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మంచి శిష్యుడివైనా, లేదా ఇంకా నామకార్థమైనటువంటి ఆచారపూర్వకమైన భక్తి చేసేటటువంటి క్రైస్తవుడువా? అరిమత యోసేపు శిష్యుడు. యేసు ప్రభు వారు కూడా చెప్పినాడు, గ్రేట్ కమిషన్. ఇన్ బిబ్లికల్ టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ గ్రేట్ కమిషన్. మాథ్యూ 28:19 and 20th verses. బైబిల్ పరిభాషలో మత్తయి సువార్త 28, 19, 20 వచనాలను ఏమంటారంటే గొప్ప ఆజ్ఞ అని పిలుస్తారు. ఆ గొప్ప ఆజ్ఞలో ప్రభు చెప్పింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ దెమ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
కానీ నేటి దినాల్లో సార్వత్రిక సంఘంలో క్రైస్తవులు ఎక్కువైపోయినారు, నామకార్థమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు ఎక్కువైపోయినారు, కానీ శిష్యులు తయారవ్వట్లేదండి. సో శిష్యుడు ప్రతిరోజు తన సిలువనెత్తుకుని తను తాను ఉపేక్షించుకుని గురువుని వెంబడించేటటువంటి శిష్యులు ఈ స్థానిక సంఘంలో ఉంటే ఎంత బాగుండో. ఆయన శిష్యుడు. 2, ధనవంతుడు. ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడటానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఆయన ధనవంతుడు. ధనవంతుడే, కానీ ధనం వలన వచ్చినటువంటి అహంకారం కానీ, గర్వము కానీ, స్పిరిచువల్ ప్రైడ్నెస్, ఆత్మీయమైనటువంటి గర్వము కానీ తన జీవితంలో లేనే లేదు. కాబట్టి మన జీవితంలో కూడా అట్లా ఉండడానికి అవకాశం ఉండకూడదు. తర్వాత ఎవరితడు? తెగింపు కలిగినటువంటి వాడండి. నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, కానీ నా యూదా జాతి చావడానికి నేను ఒప్పుకోనని ఆ రోజున తెగించిన ఎస్తేరు వలె నా పరిచర్యను తొదముట్టించే క్రమంలో నా ప్రాణం ఎంత మాత్రము కూడా నేను ప్రియముగా ఎంచుకొని నా ప్రభు కొరకు నేను హతసాక్షిని అయిపోతాను అన్నటువంటి అపోస్తలులైనటువంటి పౌలు వలె తెగింపు కలిగినటువంటి వాడు. ఒక మార్టిన్ లూథర్ వలె, ఒక విలియం కేరీ వలె, ఒక దైవజనుడైనటువంటి బ్రదర్ బక్సింగ్ గారి వలె తెగింపు కలిగినటువంటి విశ్వాసులు, తెగింపు కలిగినటువంటి శిష్యులు ఉంటే ఎంత బాగుండు స్నేహితుడా. తర్వాత ఎవరితడు? ఘనత వహించినటువంటి సభ్యుడే, కానీ ప్రభు మరణాన్ని సమ్మతించినటువంటి వాడు కానే. ప్రభువుకి అయిష్టమైనటువంటి విషయాలు, ప్రభువుకి బాధ కలిగించేటటువంటి విషయాలు, ప్రభువుని దుఃఖపరిచేటటువంటి విషయాల్లో సమ్మతించేటటువంటి వారిగా మనం ఉండకూడదు అనేది విషయాన్ని తెలియజేయడానికి కొరకే పరిశుద్ధాత్మదేవుడు అరిమతయి యోసేపుని గురించి మనకి నేర్పిస్తున్నాడు. ఇంకా ఎవరితడు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వాడండి. అంత బిజీ పర్సన్ అయినప్పటికీ, ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అంత ధనవంతుడు బిజీ అయినప్పటికీ కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ తన్ను తాను సిద్ధపరచుకున్నటువంటి అనుభవం కలిగిన వాడు. ఉందా ఈ అనుభవం నీ నా జీవితంలో? ఇన్ని సంవత్సరాల మన క్రైస్తవ విశ్వాసంలో నిన్ను నువ్వు ప్రభు కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకున్న అనుభవం ఉందా? సిద్ధపడిన అనుభవం ఉందా? సిద్ధపడినటువంటి సంఘమేనా? ఒకవేళ సిద్ధపడిన సంఘం అయితే ఏమని చెప్పాలంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, ఆఖరి పేజీలో రాయబడి ఉంటుంది. ఏమని చెప్పాలంటే, సిద్ధపడిన సంఘము ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పిన అనుభవంలో ఉండాలట సిద్ధపడిన సంఘము. అలా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసిన వాడు అతడు సజ్జనుడు, అతడు 7 విషయాలు అతని జీవితంలో సంపూర్ణమైనటువంటి సంగతులు. ఇప్పుడు అతడు తెగించి పిలాతుని అడిగి ఆ దేహం ఇమ్మని అడిగినాడు, తీసుకొచ్చినారు, నారబట్టలు చుట్టినాడు. కొత్త సమాధి అట అక్కడ రాయబడింది, క్రొత్త సమాధి. అది కూడా ఎవరి సమాధి? తనదే. తన కొరకే తొలిపించుకున్నాడు. ఆ దినాల్లో డబ్బున్న వాళ్ళు అట్లా తొలిపించుకునేవాళ్ళు. ఇప్పుడు అదే క్రమం ఇప్పుడు కూడా వస్తూ ఉంది. ఇప్పుడు కూడా బయట లోకంలో కొంతమంది డబ్బు కలిగిన వాళ్ళు వాళ్ళ సమాధుల్ని వాళ్ళే కట్టించుకుంటా ఉన్నారు. చక్కగా మంచి మంచి వాళ్ళకి నచ్చిన మోడల్లో కట్టించుకుంటా ఉన్నారు. కట్టించుకుని నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ సమాధి చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ సమాధిలో పెట్టినాడు, సుగంధ ద్రవ్యాలు పూస్తున్నారు, నారబట్ట చుట్టినాడు. ఆ నారబట్టే రేపటి దినాన సాక్ష్యము. అక్కడ చుట్టబడిన నారబట్ట ఉంది, కానీ ఆయన లేడు. హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్. మీరు ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చి యెరూషలేము వెళ్తే చూడొచ్చు. అక్కడ ఆ అరిమతయి తొలిపించిన సమాధి. అక్కడ ఇప్పటికీ ఆ మాట రాసి ఉంటుంది. ఏమన్నా తెలుసా? హీఈస్ నాట్ హియర్, హీఈస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. రాయి పొర్లించినాడు, వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ రాయి పొర్లించిన తర్వాత జరిగిన సంగతి వేరే. అదేంటో ప్రభు చిత్తమైతే రేపటి దిన మనం చూడటానికి వెళ్దాం. కానీ ఈ సమాధి, సిలువ ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ సమాజానికి, పునరుత్థానం ఎంత ప్రాముఖ్యమో ఈ మధ్యలో ఉన్నటువంటి సమాధి కూడా అంతే ప్రాముఖ్యం. కాకపోతే సిలువ ధ్యానం చేస్తారు, పునరుత్థాన ఆరాధన శుభాకాంక్షలు చెప్పుకుంటారు, ఆ రోజున ఆరాధన చేస్తారు, మధ్యలో సమాధిని ఏం చేస్తారు చాలామంది మర్చిపోతారు. కానీ అరిమతయి యోసేపు ఆ గొప్ప కార్యాన్ని, ఆ ప్రపంచంలోని అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని చేయడానికి తను ముందుకొచ్చాడు. చెప్పాను మీకు ఇంట్రడక్షన్లో, రోమా సైన్యానికి రోమా ప్రభుత్వానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బాడీని ఏం చేయకూడదు, వాళ్ళు ఖననం చేయడానికి ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని అలాగే ఉంచి చూపించాలి. ఇదిగో దారిని వెళ్ళే వాళ్ళంతా అమ్మో వీళ్ళు ఇలా ఇంత భయంకరమైన మరణం పొందారా అని ఇంక వాళ్ళు ఏం చేయకూడదు అంటే ప్రభుత్వమే తిరుగుబాటు చేయకూడదు. కానీ ప్రభు ఏం చేసినాడు? పిలాతు మనస్సును మార్చినాడు. యోసేపు తెగించి ముందుకు వచ్చినాడు.
అడిగాడు. పిలాతు మనసు మార్చినాడు. ఇప్పుడు చట్టాలే మార్చబడినాయి. ఆ దేహం తీసుకున్నాడు. సుగంధ ద్రవ్యాలు యూదా ఆ మత ఆచార ప్రకారంగా సుగంధ ద్రవ్యాలు పూసినాడు. నారబట్ట చుట్టినాడు. ఆ సమాధి తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో ఆయన ఉంచినాడు. ఆ రాయి పొర్లించినాడు. ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు అరిమతయి యోసేపు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవము నా జీవితంలో కూడా కలిగి ఉంటేనే యేసు ప్రభు వారి యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానంలో ఆ అనుభవాన్ని పొందినటువంటి వారిగా మనం కూడా ఉండేదానికి అవకాశము ఉంటుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుని. ప్రార్థన చేసుకుందాం. ఓ తీర్మానంతో సియోన్లో ఉన్నటువంటి